కూటమి ప్రభుత్వంలో అధికారులకు కోర్టు ఆదేశాలన్నా లెక్కే లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు. అలాంటి వారిని ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసంది. కేజీబీవీలో పీజీటీల బదిలీలకు సంబంధించి అపీల్పై జరుగుతున్న విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నారా లోకేష్ మంత్రిగా వ్యవహరిస్తున్న విద్యాశాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నందున తమను ఏమీ చేయలేరన్న భావన విద్యాశాఖ అధికారుల్లో కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారులు తమను తాము చాలా గొప్పవారిగా, కోర్టు కన్నా శక్తివంతులుగా భావిస్తున్నారని మండిపడింది. కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా వారికి ఏమాత్రం లెక్కే లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా న్యాయస్థానాలతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారని పేర్కొంది. ఇందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయంది. ఇలాంటి అధికారులను ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసంటూ వ్యాఖ్యలు చేసింది. అసలు విద్యాశాఖలో ఏది కూడా సక్రమంగా జరగడం లేదంది ధర్మాసనం. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లుగా పనిచేస్తున్న వారిని ఒప్పందం ప్రకారం యథాతథంగా కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను, అలాగే ఆ ఉత్తర్వులను అమలు చేస్తామంటూ ఇచ్చిన హామీని ఉల్లంఘించినందుకు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావుపై హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీడీ ఆదేశించింది. అలాగే వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని శ్రీనివాసరావును ఆదేశిస్తూ ఆయనకు నోటీసు ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ అవధానం, హరిహరనాథ శర్మ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.